గోవింద 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 గోవింద.
నమః. కళ్యాణోత్సవ గృహస్థులందరికీ కళ్యాణోత్సవ సంకల్పం చెప్పించబడుతుంది. కావున భక్తులందరూ మేము చెప్పినట్టుగా పలికి కళ్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శఖాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే స్వామి పుష్కరిణీ తీరే శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కైంకర్య రూపం యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవాల్సినది. మీ యొక్క జన్మ నక్షత్రము జన్మ రాశి స్మరించుకుని మీ యొక్క నామధేయము మీ ధర్మపత్ని నామధేయము మీ కుటుంబ సభ్యుల బంధుగరముల పరివార గరముల నామధేయములని స్మరించుకొని మీ మీ ప్రార్థనలు అన్ని స్వామి వారికి విన్నవించుకుని ప్రార్థన చేసుకోవాల్సింది. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం సత్సంతాన
సౌభాగ్యసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూలసిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవాంగం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఆగమోక్త ప్రకారేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస స్వామి అర్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. కళ్యాణాద్భుత గాత్రులు, కామితార్థప్రదులు, కళ్యాణ శ్రీనివాసులు, కమనీయ రూపుడైనటువంటి దేవదేవుడు, భక్త వాత్సల్యం కలిగినటువంటి భాగవతోత్తములంటే ఎంతో ప్రియమట ఆయనకు. అలాంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని కనులారా వీక్షించడానికి ఎన్నెన్నో ప్రాంతాల నుంచి, ఒక భాష కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక దేశం కాదు, అనేక ప్రదేశాల నుంచి దేవదేవుణ్ణి దర్శించాలి అని కనులారా ఆ కరువుదీరా దర్శించి తమ యొక్క విన్నపాలను విన్నవించాలి అని భక్తవాత్సల్యం కలిగి తమ మీద ప్రేమతో వైకుంఠం నుంచి వైకుంఠాన్ని వదలి నా భక్తులను వదలను, వైకుంఠాన్నైనా వదులుతాను, అందరినీ వదిలిపెడతాననేటువంటి ప్రేమభావం కలిగిన ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని దర్శించడానికి వచ్చిన భక్తుల కోసం ప్రతినిత్యం పెండ్లి కుమారుడు అవుతాడు. ఆ పురుషోత్తమును నిత్య కళ్యాణ, నిత్య యవ్వన లావణ్య చక్రవర్తి, నిత్య వైభవ స్ఫూర్తి ఆ శ్రీనివాసమూర్తి యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని వైఖానస భగవచ్ఛాస్త్ర కోవిదులు ద్వాదశ ఊర్ధ్వపుణ్యధారులై దీక్షా వస్త్రాలంకృతులై తమ గురువులను ధ్యానించి ఆ నిత్య కళ్యాణ సత్యస్ఫూర్తి అయినటువంటి స్వామి సన్నిధానంలో భక్తులందరి చేత సంకల్పాన్ని తెప్పించి ఇప్పుడు విశ్వక్సేనారాధనతో విఘ్నాలేవీ లేకుండా రాకుండా ఆ వైఖానస భగవచ్ఛాస్త్రాన్ని అనుసరించి ఆరంభిస్తున్నారు. ఆనంద నిలయుని దివ్య సన్నిధానంలో కళ్యాణ మంటపంలో ఆరూఢులైనటువంటి ఆ దేవదేవుని ప్రక్కనే ఉన్న ఆ శ్రీభూ రమణుని వేడుకొందాం. గోవింద గోవింద. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రీగం స్మరామి. శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రీయాసమేత శ్రీ పరమహంసస్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయమ్య. ఓం భూః శ్రీ గోవింద గోవింద గోవిందాస్య దేవదేవస్య భగవతః నారాయణ సత్రపతిః పురుషోత్తమస్య శ్రీమతిగలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం తదవలోకహితార్థం కరిష్యమాణః వైవాహికమోత్సవకర్మణి సద్యోంకురార్పణ ప్రతిసరబంధ దేవతారాధనాఘార కర్మ మాంగళ్యారాధనా ధారణ ప్రధాన లాజ పూర్ణాహుతి హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వోప్రశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యావతరం కరిష్యే. ఆధో కలశారాధనం కరిష్యే. ధార సుసప్త సుచమానశేషు సరస్సరస్య పరిపూరితేషు అపో విగృణన్ ప్రతిపాదయిష్యే. గుణోమి తత్తాకుం సుచరకుం సుచతమా ఇదమాపశ్యవా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థజలమభ్యర్చ. సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన. బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః.
ఓం ఏతే శతం వరుణకే సహస్రం యజ్ఞః పాశా వితతాః పుత్రా तेभ्यो न इंद्रस्य वेतोत विष्णुर्विश्वे देवा मुञ्चन्तु मरुतस्वस्त्या करके पाञ्चभूतिकमावाहमि जले सर्वतीर्जलमावाहमि मुखे विष्णुं मध्ये रुद्रं मूले ब्रह्माणम् आवाहमि कुम्भे ओं भूः वरुणमावाहमि ओं भवः प्रचेतसमावाहमि ओं सुवः रक्ताम्बरधरमावाहमि ओं भूर्भुवस्वः यातस्पतिमावाहमि गंगादि सर्वतीर्थजलाय नमः वरुणाय नमः इदमासनम् वाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्प्य पुण्यपुष्पैः पूजयामि धूपदीपदे सर्वोपचारार्थम् अक्षतं समर्पयामि गुडोपहरणनिवेदनं समर्पयामि पानीयं समर्पयामि सदक्षराकं ताम्बूलं समर्पयामि गंगादि सर्वतीर्थजलाय नमः वरुणाय नमः सुप्रीतः सुप्रसन्नवरतो भवतु निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं कृषे ओं विश्वक्सेनं सकलदिबुधप्रौढसैन्यादिनाथं मुद्राचक्रे करतलयुगे शङ्खदण्डौ तथानं मेघश्यामं सुफणिमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्याये देवं विजितधनुजं सूत्रवत्या समेतम् ॐ आग्नेयो यस्मात् द्विजामहे त्वा विश्वे सदा त्वं महितो नु शम्भो वैराजन्ते सुहूतनिदत्तां प्रेक्षामति सो विबुधानामनादिः यामे शस्तां दरितां ददातु पद्माकारमण्डले ॐ भूः विश्वक्सेन समावाहमि ॐ भवः शान्तमावाहमि ॐ सुवः हरमावाहमि ॐ भूर्भुवस्वः अमितमावाहमि नित्य अनपायवावाहमि तद्दक्षिणे सूत्रपतिम् आवाहमि वामे जयाम् आवाहमि सूत्रपतिं च्यास्मिता श्रीविश्वक्सेनस्य इदमासनं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपादि सर्वोपचारार्थम् अक्षतं समर्पयामि गुडोपहरणनिवेदनं समर्पयामि पानीयं समर्पयामि सदक्षणाकं ताम्बूलं समर्पयामि सूत्रपति जया समेत श्री विश्वक्सेनाय नमः सुप्रीतः सुप्रसन्नवरतो भवतु भवद्भिरनुज्ञातः सुपुण्यहं वाचयिष्ये वाचतां सुपुण्यहं करोमि कुरुष्वा स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापतिः प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतः शाम्यन्तु शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेता यतते पदं समूढमस्य पाकुं श्री त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्या ततो धर्माणि धारयन्नो विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यसखा तद्विष्णो परमं पदकं तदा पश्यन्ति शूरयः देवे पचक्षुरततं तद्विप्रासोऽपि पण्यो जागुरुवाकं सस्यबिन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणसरस्य प्रिंशत् द्रविणोदा वीरवती शन्नो द्रविणो धारस दीर्घमायुः सवेता पश्चात्ता सवेता पुरस्ता सवेतोत्तरात्ता सवेता धरात्तात् सवेता न सुवतु सर्वतातिं सवेता नो रसतां दीर्घमायुः नवो भवति जायमानोऽह्नां केतुरुषसामेत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमास्त्रिदीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतोपविशं यदा वे सूर्यवतेति अत नक्षत्रते सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत् यत्कार्ये स्यात् पुण्यः एव कुरुते श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं तरवलोकितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थम् ओं पुण्यः भवन्तो भ्रवन्तो वैवाहिकमोत्सवकर्मणि ओं पुण्यः भवन्तो भ्रवन्तो कर्मणे पुण्यः भवन्तो भ्रवन्तो कर्मणे पुण्यः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं तदवलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्यं स्वस्तिं भवन्तो भ्रवन्तो वैवाहिकमोत्सवकर्मणि ओं स्वस्ति पुण्यं स्वस्तिं भवन्तो भ्रवन्तो कर्मणि ओं स्वस्ति पुण्यां स्वस्तिं भवन्तो भ्रवन्तो कर्मणि भोगं स्वस्ति रुद्ध्यास्महव्यैर्नमसोपसद्ध्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीविमशरदस्य वीराः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं तरवलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याः मृत्युं भवन्तो भ्रवन्तो वैवाहिकमोत्सवकर्मणि ओं वृद्धितां वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्ठां यो भवः तानवोर्जे ददातला महिरणा यच्छक्षसे यो वश्यवत मोर्सः तस्य भाजे तेनः उशतीर्व मातरः तस्मारङ्गमामवः यस्य शिक्षा जन्मदा आपोजनजातनः दिविश्रियस्त्वान्तरिक्षे तस्व पृथिव्या सम्भव ब्रह्म वर्चस ब्रह्म च सायत्वा
పౌమాన సువర్జన పవిత్రేణ విచర్షణి యపోతాస పునాతువాం పునంతమాదేవజనా పునంతమనబోధ్య పునంత విశ్వ ఆయవ జాతవేద పవిత్రవతో పవిత్రేణ పుడాయమా శుక్రేణ దేవతీదితో అగ్నే కరత్వా కృతో గుమ్రణో ఎత్తే పవిత్ర వర్చసే అగ్నే వితతమంతరా బ్రహ్మతేన ప్రియమహి ఉభాభ్యాం తే వసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ ప్రియమహి వైశ్వదేవే పునతే దేవ్యాగాతో యస్యే బహ్విస్తనవో వీతపృష్టాః తయా వదంత సతమాజ్యేషు వయస్యమ పతయోరీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః ఋతావరి యజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్ఠైర్దేవమన్వభిः అగ్నే దక్షై పునాహ్యమా ఏన దేవా అపునత ఏనాపో దివ్యం కషః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ ప్రియమహే యః పావమానే రథ్యేతే వృషభే సంభృతగం సర్వగం సపూతమశ్నాతి స్వదితం మాతరిస్వలాం పావమానేర్యో అధ్యేతే వృషభే సంభృతగం తస్మే సరస్వతే ద్విహే క్షర్గం సర్పిర్మదూతకం పావమానే స్వస్తైనే సూతుఘాహే పయస్వతే వృషభే సంభృతో రసః బ్రాహ్మణేషు మృతుకం హితం పావమానే దిశంతునః ఇమం లోకమతో అమం కామా సమర్థయంతునః దేవేర్దేవే సమాభూతాః పావమానే స్వస్తైనే సుదుగాహే పయస్వతే వృషభే సంభృతో రసః బ్రాహ్మణేషు మృతుకం హితం పావమానే దిశంతునః ఇమం లోకమతో అమం కామా సమర్థయంతునః దేవేర్దేవే సమాభూతాః పావమానే స్వస్తైనే సుదుగాహే ఘృతశ్చుతః వృషభే సంభృతో రసః బ్రాహ్మణేషు మృతుకం హితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ ప్రియమహే ఇంద్రస్సు నీతే సహమా పునాతు సోమస్వస్త్య వరుణ సమీచ్య యమో రాజా బ్రహ్మృణాభిః పునాతు మాం జాతవేదా మూర్ఛయంత్యా పునాతు తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దేవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాత్ భేషం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం ప్రాచ్యాం దిశి దేవార్తుజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసాః పితరో మార్జయంతాం ప్రతీచ్యాం దిశి గృహా పశవో మార్జయంతాం ఉదీచ్యాం దిశ్యాపవోషతయో వనస్పత్యో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అతోదరాదరిర్నాగేభ్యో మార్జయంతాం. ఓం వాస్తోష్పతే ప్రతిజాన్యస్మాస్తవా దేశో నమేవో భవనః యత్వేమే ప్రతితన్నో దుషస్వసన్నగేతి ద్విపదే శం చతుష్పదే వాస్తోష్పతే సగ్మయ సంసదాతే సక్షమ హిరణ్మయగాతుమత్య ఆవహ క్షమతయో దేవర్ణో యూయం పాదస్పస్తి విస్తదానః అమీవః వాస్తోష్పతే విశ్వారూపాణ్యావిశన్ సఖా సుసేవయే దినః అనోరణీయాన్ మహతో మహ్యాన్ ఆత్మాగుహాయ నీతోసి జంతో తమకృతం పశ్యతే వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమిషం విశ్వక్సేనాన్ మహావరుణాయ నమః పునఃపాద్యాచ పర్యం సమర్పయామి. సుప్రీతః సుప్రసన్న వరతో భవతు యదా స్థానమిదాస్కం ప్రవేశయామి ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయ చ. వెంకటేశ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ కరుణామృత సేకలబ్ధ వేదాంత దేశిక పదాయ బుధోత్తమాయ వైఖాన సన్వయ పయోధి సుధాకరాయ శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఆచార్య పరంపర దేవదేవుని దివ్యమైనటువంటి సన్నిధానంలో ఆయన అనుగ్రహాన్ని పొందిన శ్రీనివాస మహిని తమ గురుదేవులను స్మరించి వైఖానస భగవచ్శాస్త్ర కోవిదులు శుభారంభం చేశారు. విశ్వక్సేనారాధన శుద్ధి పుణ్యాహాదులు చేసి
సర్వవ్యాపకుడు, సర్వాధారుడు. ఈ భారతదేశంలో పవిత్రమైన పుణ్యభూమిగా ఆర్షవాన్మయం మనకు మహర్షుల యొక్క మనోవాక్కాయ కర్మల నుంచి ఆవిర్భవించిన ఆధ్యాత్మిక సంపద. అది అనుభవైక వేద్యమై భారతీయ సంస్కృతికి మూలాధారంగా నిలిచి మనకు వచ్చినటువంటిది. అలాంటి ఆ భగవంతుని యొక్క దివ్య తేజస్సుని గ్రహించడానికి ఈ మనస్సు, ఇంద్రియాలు అందుకోలేవు. హిమాలయాన్ని మనకున్న స్కేలుతో వీటితో ఎంత అని కొలవగలమా? సముద్రం లోతు కొలవగలమా? ఏదో చేస్తారు. ఇసుక రేణువులను లెక్కించగలమా? మనకున్న పరికరాలు చాలా స్వల్పం. అపరిమితమైన, అవిచ్ఛిన్నమైన, అనుస్యూతమైన, అప్రాకృతికమైన దివ్య తేజో స్వరూపుడు కదా ఆయన, సర్వవ్యాపకుడు. అయినా మన కోసం ఒక రూపాన్ని ధరిస్తాడు. అలాంటి ఆ రూపాన్ని మహాత్ములు, దేవతలు అందరూ కూడా, సిద్ధులు, వీరంతా కూడా ధ్యాన, జప, అర్చన, ధ్యానాదుల చేత ఆ దర్శనాన్ని చేసి తర్వాత తరాలకు అందించారు. అవే భగవద్ ఆరాధనకు స్థానకమైనటువంటి ఆలయాలు. ఆ దేవాలయాలలో ప్రతిరోజు జరగాలి ఉత్సవాలు, ఆరాధనలు, అర్చనలు, కైంకర్యాలు. అప్పుడే ఆ దివ్య తేజస్సు, ఆవులో పాలు అంతా ఉన్న పొదుగు ద్వారానే ఆ దూడ చేపితే పాలు వస్తాయి. ఎక్కడ పడితే కొమ్ములు తప్ప, గిట్టలు తప్ప అంతా వ్యాపించి ఉంటుంది క్షీరం, కానీ అక్కడి నుంచే వస్తాయి. అలాగనే పరమాత్మ సర్వవ్యాపకుడైన ఒక శక్తి కేంద్రం, క్షేత్రం కావాలి. అదే దేవాలయం. మహర్షుల యొక్క అపూర్వమైన తపస్సుతో, వారు అపూర్వమైనటువంటి మేధస్సుతో ఆ వేదాలని దర్శించి సాక్షాత్కరింపజేసుకొని మనకు ప్రక్రియ ఏర్పాటు చేశారు, ప్రయోగం. అదే ఆగమశాస్త్రం. దాని ప్రకారం సద్యోంకురారోపణను నిర్వహించి ఆ పరమాత్మని ప్రార్థించి పెండి కుమారుడుగా సేవించి రక్షా సమర్పి సర్వంతదేవతారాధనం కృషి. ఓం యమర్పయంతి మనయో దీర్ఘోచో హే జానరిబుధా విరాజన్నోతమ్యే దోషాయస్యాననాగ్నం విపినాల్పతంతో షన్నో నిదత్తాం తపసోచి హర్తం స్వయం వరగ్రే మృతయే మృతాయ. ఓం భూః శేషమావాహ్ని ఓం వః సహర్షిర్షమావాహ్ని ఓం వంశవః నాగరాజమావాహ్ని ఓం భూర్భువః స్వః అనంతమావాహ్ని శేషశేదపాత్రం శేషమాపాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. పుణ్యపుష్పైః పూజయామి. ధూపదీ పరిసర్వోపచారార్థం అక్షతం సమర్పయామి. గుడోపహర్నివేదం సమర్పయామి. పానీయం సమర్పయామి. సదక్షరాకం తాంబూలం సమర్పయామి. శేషాంహ సుప్రీతః సుప్రసన్నవరతో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్వినా భగ స్వస్తి తేజ్యతీతి రర్వణాః. స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా. స్వస్తయే వాయు ఉపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః. బృహస్పతిం సర్వాగణం స్వస్తే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవాన్ అవంతృభవ స్వస్తయే. స్వస్తి నో రుద్రపాత్వం అసః. స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి. స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా దివ. పునర్దతా జ్ఞాతా జానతా సంగామే మహీం. స్వస్తయరంతారక్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం. అసురగ్నమింద్రాసఖం సమత్సు ప్రాత్య శోణావ మివారూహేమ అంహోం ముచామాంగిర. సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం. ప్రయాతపాని శరణం ప్రపద్యే స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద. సర్వలోక సంరక్షక గోవింద గోవింద. సనాతన ధర్మ సంరక్షక గోవింద గోవింద అని మనం ఎక్కడ ఉన్నా ఆ గోవిందుని మనసారా పిలవాలి. పిలిస్తే పలికే దైవం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి. అత్యంత సులభుడట ఆయన. ఎంత సులభుడు అనంటే స్వామి పుష్కరిణీ స్నానం, వెంకటేశ్వర దర్శనం, మహాప్రసాద స్వీకారం,
త్రయం త్రైలోక్య దుర్లభం అని భవిష్యోత్తర పురాణం చెప్తోంది. స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం, వెంకటేశ్వర దర్శన సేవాభాగ్యం, మహాప్రసాద స్వీకారం చాలా గొప్పవిట, ఇక్కడే లభిస్తాయి. పుష్కరిణి తీరంలో గంగా, సువర్ణముఖి సముద్రాలు, వీటిని స్మరించిన సమస్త తీర్థ సేవ లభిస్తోంది. భవరోగ వైద్యుడాయన అట్టి స్వామిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సప్తగిరివాసుడు, అఖిల వేదాంత వేద్యుడు, సృష్టి స్థితి లయకారకుడు ఆ నారాయణుడు తిరుమల క్షేత్రంలో స్వయం వ్యక్తమూర్తిగా ఆవిర్భవించిన ఆ శ్రీనివాసుడే శ్రీమన్నారాయణుడు. అట్టి స్వామికి నిత్యోత్సవాలు, నిత్యార్చనలు, బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, కళ్యాణోత్సవాలు, జ్యేష్ఠాభిషేకాలు, ఇలా నిత్య నైమిత్తిక కామ్యోత్సవ అర్చనాదులన్నీ వైఖానస భగవచ్ఛాస్త్ర విధిగా జరుగుతాయి. శృతి మార్గంగా నిర్ణయించబడి అంటే వేద విహితమైనటువంటి ఆ వైఖానస భగవచ్ఛాస్త్రం అత్యంత ప్రాచీనతమం. అతో దేవ అవంతును ఇలాగ షడ్వైష్ణవ మంత్రాలు, విష్ణు పురుష శ్రీ సూక్తాదులు, యద్దేవాదులు, మూలహోమం, అష్టాశీతులు, సర్వదైవత్యం, పారమాత్మికం, ఇలా ఎన్నెన్నో అతి రహస్యమైన ఎక్కడా దొరకనటువంటి వేద మంత్రాలు. ఎందుకని 4 వేదాలు విభాగం చేయకముందే 5000 సంవత్సరాల నాడు వేదవ్యాసుడు అంతకుముందే ఒక ఏకరాశిగా ఉన్న వేద మంత్రాల నుంచి తీసి భగవద్ ఆరాధనకు యోగ్యమైనటువంటి మంత్రాలను రూపకల్పన చేశారు. ప్రతిష్ట, అర్చన, స్నపన, ఉత్సవ, ప్రాయశ్చిత్తాది కర్మలు విస్తృతంగా అన్యాపేక్ష లేకుండా చెప్పారు. ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యానికి దివ్యశక్తిని ఆపాదించే పారమాత్మికోపనిషత్ అని ప్రత్యేకంగా దీంట్లో కూడా చెప్తారు. భగవచ్ఛాస్త్ర మణిహారం అన్నారు. అలాంటి ఆ మహర్షులు మనకు ప్రశ్నోపనిషత్తులో కూడా ఏతత్ సర్వం యత్ మూర్తంచ అమూర్తంచ తస్మాత్ మూర్తిరేవ రయి అని ప్రశ్నోపనిషత్తుల 5వ మంత్రం చంచలమైన మనస్సు ఏకాగ్రతని పొందటానికి ఈ విధంగా ఉపచారాలు చేసి అదిగో జగద్రక్షణ దీక్షా తత్పరుడైన స్వామికి రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. ఈ అర్చనా విధానం మానసిక, హోమ, బేర పూజ అని 3 రకాలుగా చెప్తారు. ప్రసన్నుడై ఇంద్రియ లౌల్యం లేక నియమ, ఆసన, ప్రాణాయామాదుల అభ్యాసంతో నాసికాగ్రం అక్కడ దృష్టిని నిలిపి పరమాత్మ ధ్యానం చేస్తూ హృదయ కమలంలో సూర్యమండలం, ఆ సూర్యమండలంలో చంద్రమండలం, దానిలో మధ్యలో పరాత్పరుడు, అవ్యక్తుడు, నిర్గుణుడు మనస్సుకి సాకారంగా ఆయన దర్శనం, ధ్యానం, మానసికంగా ఆసన ఆవాహనాది ఉపచారాలు చేస్తే అది మానసికంగా అర్చన చేయటం. అది ఎట్లాగూ చేయలేము. అందుకనే భాష్యంగా స్వామిని అర్చన. అగ్ని ప్రతిష్ఠ చేసి తర్వాత చేస్తారు కదా, సూక్త మంత్రాలతో ఆద్య చేదు అపూప సహితంగా అర్చించడమే హోమ పూజ. ఇక 3వది అభిరూప్యమైన బింబాన్ని నిర్మించి, బింబం అంటే విగ్రహం, ఆ అర్చకుని యొక్క తపోయోగం పూజాతిశయం చేత భగవత్ శక్తిని ఆవాహన చేసి నిత్యార్చన, స్నపన, ఉత్సవ, ప్రాయశ్చిత్తాదులు చేయటం. ఇలాగ బేర పూజ అంటారు ఆగమ పరిభాషలో. ఇది 2 రకాలు, గృహారాధన, ఆలయారాధన అని. సర్వ ప్రక్రియలు ఇక్కడ ఆలయంలో వైఖానస భగవచ్ఛాస్త్రంలో వేదమంత్రాలతో చెప్పారు. ఇది ఐహికాముష్మిక ప్రదం, అంటే ఈ లోకంలో పరలోకంలో కూడా మనకు ఉత్తమ స్థితి కలుగుతోంది అని. వైఖానసం వైదికం, వైదికై అర్చనం ఐహికాముష్మిక ఫలప్రదం అన్నారు. ఇవి 8 ప్రశ్నలుగా వైఖానస మంత్ర ప్రశ్నాష్టకం అంటారు. ఏవంచ శ్రీ వైఖానస మంత్రప్రశ్న అధ్యయనేన పరవిద్యోపాసనం సిద్ధ్యతి అని చతుర్వేద మంత్రాలతో, ఉపనిషత్ మంత్రాలతో అమ్మని ఎలాగ ఆరాధించాలో కూడా ఆ శ్రీదేవిని, భూదేవిని, వాళ్లకు తగినటువంటి ఆయా మంత్రాలతో మహాలక్ష్మిని, అచింతుడు, అప్రమేయుడు, అవ్యక్తులు, శాంతులు, దాంతులు, దృశ్యులు, అదృశ్యులు, నిర్ద్వందులు, అతీంద్రియులు, అనిర్దేశులు, పరంధామ, పరంజ్యోతి, సర్వజ్ఞులు, సర్వశక్తివంతులు, సర్వాధారులు, సనాతనులు, ఆయన హృదయ కమలాంతర్వర్తి అయిన శ్రీమన్నారాయణుని యొక్క నిష్కల సకల స్వభావాన్ని గుర్తించి విభూతి, ఆద్యంతరహిత, అవ్యక్త రూపిణి, ఆనందమయి,
నిత్య విష్ణో సంకల్పానురూప పుష్టి అయిన మహాలక్ష్మి ఆమెతో అపృథక్ సిద్ధ సంబంధాన్ని గుర్తించి ఆమోదాది లోకాల యొక్క రూపం స్వరూపం వ్యోమ నిలయంలో పరమాత్మ యొక్క స్థితి ఇవన్నీ తెలుసుకొని ఆరాధించాలట. అదిగో ఆ భూదేవిని ప్రణామాలు అర్పిస్తూ శ్రీదేవి యొక్క మరొక ప్రతిరూపమే ఆ శ్రీదేవి భూదేవి. అలాంటి ఆ దేవదేవుణ్ణి అర్చించడానికి కూడా అనాద్య విద్యా సంచిత పుణ్యపాప ఫలం భోక్తుం బహువిధం దేహం ప్రవిశ్య తత్రాత్మాభిమానినః తత్ర శుభాశుభకర్మాణి కృత్వా తత్ఫలానురూపం దేహం పునఃప్రాప్య వర్తంత ఇతి అని శాస్త్రంలో చెప్తారు. అనాది అవిద్యా సంచితమైన పుణ్యపాప ఫలాల్ని అనుభవించడానికి అనేక దేహాలలో ప్రవేశించి శుభాశుభ కర్మలు చేస్తూ ఆ ఫలాలను మళ్ళా అనుభవిస్తూ ఇలాగ జరుగుతోందని ఆ జ్ఞానాన్ని తెలుసుకొని యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే 8 రకాల విభాగం ద్వారా ఉండే యోగం ద్వారా శరీరాన్ని శుభ్రపరుచుకొని భగవద్ రూపాన్ని పొందటమనే యోగాన్ని సాధించి ఆ భగవద్ ఆరాధన చేయడమే ఊర్ధ్వగతికి మార్గము అని, అదే మోక్షానికి మార్గమని వైఖానస శాస్త్ర ఉపదేశం. దాన్ని అనుసరించి ఇప్పుడు చేశారు. ఇప్పుడు అగ్నిని ప్రతిష్ఠిస్తూ ఆ అగ్ని ద్వారా కూడా భగవద్ ఆరాధన చేయడం చేత సమస్త లోకాలు సమస్త మానవులు సమస్త ప్రాణులు సుభిక్షంగా శాంతిగా ఆనందంగా ఉంటాయి అని మనకు చూపిస్తున్నారు. నమో వెంకటేశాయ. పూర్వరిష్టాస్య మతనువాసివిరాః మఖ్యం యజంతో మమ యాని హత్యా అగు సత్యమనసోమియస్తు ఏ నోమాని ఆమకతమచ్చనహం విశ్వే దేవాసో అధివచతామి దేవేశ డుర్వే రురుణకృణోతి విశ్వే దేవాస యదీర్ఘద్వం మహాస్మి ప్రజయా సోమరాజనం అగ్నిర్మన్యం ప్రతినుతనపస్తద్వో గోపా ప్రీపానస్త్వం ఉద్ధన్యమ వర్ష సప్తర్షిణ అవామి ఉద్ధన్యమానమస్య మధ్య పర పూర్వ యమ నృతి అగ్ని సోమర్తి ఈశానాని అపకృత్యం ఖనతి ఖనపితృమాహాయ రేకాయం స్కంతమావామి రేఖా గాయత్ర ప్రోక్ష తత్సవితవరి వర్గోతి వసతిమిహేతి యోజన ప్రచోదయాత్ జాతవేతం గృహీత్వా కృత ప్రతిగత ప్రజ్వాల్య कृतप्रतिको कृत्योनिरग्ने कृते समितो कृतमस्यां कृतपुरुषस्त्वा सरितो हन्ति कृतं पिबन्स्तु यक्षयाम् आयुर्दा अग्ने हविषो जुषाण कृतप्रतिको कृत्योनिरेधि कृतं पीत्वा मधुचारगव्यं पितेव पुत्रमिपरक्षता दिवम् उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजनन् आयुप्रजाङ्ग्रियमस्मासु देहजस्तुरोदीति ग्रहणपात्रे सदा पुष्पाक्षतानि क्षिपेत् अग्न आयाहि वितये गृणाणो हव्यदाति नोत तस्य वर्गिषे अदितेर्मन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रस्व तत्सवितर्वरेण्यं वर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात् ओम भू ब्रह्मा नमावाहि ओम प्रजापतिमावाहि ओम सुभपितामहमावाहि ओम भूर्भुवस्वहिरण्यगर्भमावाहि ब्रह्मणे नमः इदमागं सोमो दीर्घं सोमरवन्तमगं सोमो धीरं ददातु ओम भू सोमवाहि ओम भूर्यज्ञागमावाहि ओम सुवरिन्दुमावाहि ओम भूर्भुसच्छन्द्रमावाहि सोमसे इदमागं ब्रह्मणे नमः पाद्यमर्घ्यमाचमनं पुष्पं पानि सुरक्षाकं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि सोम नमः पाद्यमर्घ्यमाचमनं पुष्पं पानि सदक्षं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रोक्षज्ञं देवता वर्तयत्वं नाकस्य पठितमसो सप्त ऋषीनाकुं सुकृतां यत्लोकस्तत्रैवं यज्ञं यजमानचतिः ओम प्रोक्ष पृष्ठो अस्य खरेष्ठो अग्नि एत्वा स्वाहा वेदिरसि बर्हिषि एत्वा स्वाहा बर्हिषि सुभ्यस्त्वा स्वाहा दिवेत्वा अन्तरिक्षायत्वा प्रतिज्ञयित्वा पोषयत्वा उता पितृभ्यः ऊर्ध्वव परिषत्य ऊर्ध्वां पृथिवीं गच्छत उपाभ्यां प्रहरेम विते पुषाते ग्रन्थिं विचतो आतिथ्यं व्यञ्जसे ऊर्णां सन्त्वास्तुरामे स्वसस्तं देवेभ्यः विष्णोस्तूपसे प्राच्यां विष्णोस्तूपसे दक्षिणतो विष्णोस्तूपसे उत्तरतोदि एच्यर्वेञ्चरवसे विष्णोस्तूपसे पश्चिमचोदत्तां देवेभ्यो विष्णोस्तूपोसे विष्णुमावाहि महाविष्णुमावाहि सदा विष्णुमावाहि व्यापे नारायणमावाहि श्रुतासि घृतासि ध्रुवसि तारुणासि वानस्पत्योसि देवेभ्यः सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रेत्यपात्रयोः ब्रह्माणम् आवाहमि सोमम् आवाहमि ब्रह्मण्डप प्रणेश विजमानवाच्यं यच्च सोमापः प्रणेश विजमानवाच्यं यच्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य प्रत्यजमासो सप्त ऋषीनाकं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमान्तिः ओम प्रणय को वप्रणतो स वप्रणयत्वापो देवी प्रणयन एग्रिकं सकं साधयन्तु इदं वदन्ते कृतपृष्ठावताकु सहस्रपुषं यजमानन्ते को वयन्त सवयन्तो सन्ति सन्तान् देवीरिप्सः पात्रं जये सन्ति सन्तान् देवीरिप्सः पात्रं देवजये दक्षिणप्रदो ब्राह्मण तीर्थेन ओम प्रजापतिमावाहमि ओम इंद्रमावाहमि ओम अग्निमावाहमि ओम सोममावाहमि ओम उत्तरप्रदेवते दिन ओम अग्निमावाहमि ओम सोममावाहमि ओम अग्निशोमावाहमि ओम प्रजापतिमावाहमि ओम ब्रह्माणमावाहमि ओम इंद्रमावाहमि ओम वसुनामावाहमि ओम मरुतावाहमि ओम रुद्राणमावाहमि अपस्पर्शान् ओम विष्णुमावाहमि ओम बृहस्पतिमावाहमि ओम मित्रमावाहमि ओम वरुणमावाहमि ओम आदित्यानमावाहमि
ఓం అశ్వినావాహమి, ఓం పూషణమావాహమి, ఓం కక్షమావాహమి, ఓం కక్ష దేవత సోమమావాహమి, ఓం ఔపాసరేజ్ఞమావాహమి, ఓం యజ్ఞతే విశ్వాన్ దేవానామావాహమి సర్వదేవానాం ఆవాహమి. ఆజ్యభాగే ఓం ప్రజాపతిష్ఠర్పామి, ఓం ఇంద్రాజుష్ఠర్పామి, ఓం అగ్నిజుష్ఠర్పామి, ఓం సోమజుష్ఠర్పామి, ఓం అగ్నిజుష్ఠర్పామి, ఓం సోమజుష్ఠర్పామి, ఓం అగ్నిశోమాభ్యాగం జుష్ఠర్పామి, ఓం ప్రజాపతిష్ఠర్పామి, ఓం బ్రహ్మణజుష్ఠర్పామి, ఓం ఇంద్రాజుష్ఠర్పామి, ఓం వసుభ్యోజుష్ఠర్పామి, ఓం మరుద్భ్యోజుష్ఠర్పామి, ఓం రుద్రేభ్యోజుష్ఠర్పామి అపోస్పర్శ్యాన్, ఓం విష్ణువేజుష్ఠర్పామి, ఓం బృహస్పతిజుష్ఠర్పామి, ఓం మిత్రాజుష్ఠర్పామి, ఓం వరుణాజుష్ఠర్పామి, ఓం ఆదిత్యేభ్యోజుష్ఠర్పామి, అశ్వేభ్యాం జుష్ఠర్పామి, పూష్ణేజుష్ఠర్పామి, కక్షాజుష్ఠర్పామి, కక్ష దేవత సోమజుష్ఠర్పామి, ఔపాసయజ్ఞాజుష్ఠర్పామి, ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో ష్ఠర్పామి, సర్వదేవేభ్యో ఆజ్యం తృప్యశ్రయామి, చరం తృప్యశ్రయామి, అగ్నేర్జ్యోతసే అగ్నేర్జ్యోతసే సమితసే స్వహ, అమృతమసే వారుణమసే, అంతరిత్యం రక్షో అంతరితారాతే స్వహ, ప్రత్యుష్టరక్ష ప్రత్యుష్టారాతే స్వహ, చిత్పతి స్వాపురాత్వచ్చిత్రణ పవిత్రణ వసో సూర్యసరి విశ్వ, వాక్పతి స్వాపురాత్వచ్చిత్రణ పవిత్రణ వసో సూర్యసరి విశ్వ, దేవస్వాపురాత్వచ్చిత్రణ పవిత్రం సో సూర్యస్య తస్మిస్వ గతస్మిత ప్రోక్ష ఏకవింశతి ప్రమాణః రసంపూర్ణావసమితి గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతకం స్పర్శయిత్వా అభ్యర్చ అక్షతాం ఇమామ్య అష్టిక ఆజ్యం ఇమామ్య అగ్నిష్టిక చరుభిః ఇమామ్య అగ్నిష్టిక తేన వసంత్వేక చ శతం చ సహస్రం చ ఆయుతం చ నియుతం చ ప్రేతం చ అర్భుతం చ అన్యర్భుతం చ సముద్రచ్చ మధ్యం చ అంతశ్చ పరార్థశ్చ ఇమామ్య అగ్నిష్టిక తేన వసంతో. ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నియే నమః, ఓం యమాయ నమః, ఓం నిరుతే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయువే నమః, ఓం కుబేరాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం అగ్నే నమః, ఓం హుతవహాయ నమః, ఓం హుతాచరే నమః, ఓం పుష్టవర్తుపనే నమః, ఓం దేవముఖాయ నమః, ఓం సప్తజిహ్వాయ నమః, ఓం వైశ్వనరాయ నమః, ఓం జాతవేదసే నమః. అదితేన మన్నిస్వ మతేన మన్నిస్వ సరస్వతేన మన్నిస్వ దేవసవిత ప్రస్వ షష్ఠ్య శతసహస్రాన్యైతమక్షయమద్భుతమానయ అయంత ఇద్మా ఆత్మజాతవేదస్య నేత్యస్వ వర్ధస్వచేత్య వర్ధయతాసం ప్రజా పశుభిర్బ్రహ్మమత్యచరన్నాద్య బ్రహ్మన్ సోమం యద్మమాదాస్త్యాదస్వః వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వః నైరుత్యాదిశాంతం ఇంద్రాయ స్వః. ఓం అగ్నే స్వః, ఓం సోమాయ స్వః, ఓం అగ్నిసోమభ్యాగం స్వః, ఓం ప్రజాపతే స్వః, ఓం బ్రహ్మణే స్వః, ఓం ఇంద్రాయ స్వః, ఓం వసుభ్య స్వః, ఓం మరుద్భ్య స్వః, రుద్రేభ్య స్వః అపస్పర్శ, ఓం విష్ణవే స్వః, ఓం బృహస్పతే స్వః, ఓం మిత్రాయ స్వః, ఓం వరుణాయ స్వః, ఓం ఆదిత్యేభ్య స్వః, ఓం అశ్వేభ్యాగం స్వః, ఓం పూష్ణే స్వః, ఓం కక్షాయ స్వః, ఓం కక్షదేవత సోమాయ స్వః, ఓం ఔపాసన యజ్ఞాయ స్వః, ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వః, సర్వదేవేభ్య స్వః. దర్భాభిగార్యాచరం సావిత్రిం గృహీత్వా వ్యాహృతిం జ్యోతిప్రభిగార్య, ఓం భూస్వః, ఓం భువస్వః, ఓం సువస్వః, ఓం భూర్భువస్వః. అదితిర్మమ గుస్తా అనుమతిర్మమ గుస్తా సరతిర్మమ గుస్తాదేవ సప్రాసాభిః సదేవదేవ శ్రీ శ్రీనివాస స్వామి ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమనః వైవాహిక వంశక్రమణి ఆగార్య స్వమంత్ర అక్షర సర్వదోష ప్రాచిత్తార్థ వైష్ణవమం హోషే. అదితేన మన్నిస్వ అనుమతిన్ మన్నిస్వ సరస్వతిన్ మన్నిస్వ దేవసవిత ప్రస్వ అతో దేవావంతునయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదా విశ్వః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాగం సరేస్వః త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యాతతో ధర్మానిర్ధారయన్ స్వః విష్ణోకర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుధ్య సఖా స్వః తద్విష్ణో పరమం పతిం సదా పశ్యంతి శూరయః దివీవ చక్షుర తద్విశ్వః తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాగ్ని సస్యమిందతే విష్ణోర్యత్ పరమం తద్విశ్వః. ఓం భూస్వః, ఓం భువస్వః, ఓం సువస్వః, ఓం భూర్భువస్వః. అదితిర్మమ గుస్తా అనుమతిర్మమ గుస్తా సరతిర్మమ గుస్తా దేవ సప్రాసాభిః అగ్నిప్రతిష్ఠాపన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో అనుగృహంతం సుముహూర్తోస్తు. దేవుడు
చూచేరొకరొకరు. కన్నుల నిత్తురదీరా గక్కన వేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే. పన్నీరందియరే పావడలు నందియరే. గన్నన కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే. గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరు దేర కస్తూరి ఉండలీయరే. శాస్త్రసారమికలం విఖనో మునీంద్రం భూయో నమామి. భువనే గురుం ప్రసన్నం మత భగవతో మహాపురుషస్య శ్రీమదాతి నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాచలౌకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమి పృథివ్య ఆపః తేజో వాయు ఆకాశ అహంకార మహత వ్యక్తాఖ్యా సప్తాపరణైరావృతి अस्मिन् महति ब्रह्माण्डमण्डले आधारशक्ति श्रीवराह कूर्मानान्तष्टदिग्गजोऽपि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अतो भागे महानालायमानस्य पनिराजस्य शेषस्य सहस्रफणा मणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दन्त्य शुण्डातण्डोदम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुवती गन्धवती अलकावती यशोवती इति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिरित्य वर्णवायु कुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोक चलवलयिते लवण इक्षुसुरा सर्पि दतिक्षीरा शुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बू प्लक्ष कुश क्रौञ्च शाकशाल्मलि पुष्कराख्य सप्तद्वीपे द्वीपिते माहेन्द्रमलय सख्य सुक्तमद्रुक्षपत्ति विन्ध्य पार्यात्राख्य सप्तकुल पर्वत विराजिते भारत किं पुरुषहारीलावृत भद्राश्वकेतकमाला हिरण्यकरमणिक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरु ताम्रकवस्ति पुन्नाक गन्धर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्ष योजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्म भूमौ अवन्ती कुरुक्षेत्र समभूमध्य रेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे श्रीकृष्णा गौतम कावेर्यानां मध्यप्रदेशे आदिवरः क्षेत्रे श्रीवेङ्कटाचले श्री श्रीनिवासस्वामी भगवदालये समस्त भगवत भागवत आचार्याणां सन्निधौ सकल जगत्स्रष्टुः पराद्वय जीवनो ब्रह्मणो द्वितीय परार्धे प्रथम वर्षे प्रथम पक्षे प्रथमे हनि द्वितीय यामे त्रयोदश घटिका 24 घटिकासु गतासु तृतीय मुहूर्ते प्रथम प्राणायाम काले
పురుహూత నామధేయ ఇంద్ర సమయే పార్థివ ప్రళయ కూర్మానంత శ్వేతవరః బ్రహ్మ సావిత్రహక్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరః కల్పే స్వాయంభవ స్వారోచిత ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణి వేద సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్ర ఏకసప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేషు అతీతేషు తదుపరి అష్టావింశతిమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలిగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయ అభినంత నాగార్జున కల్కి భూపాక్య షక్షకానాం మధ్యే తృతీయే శాలివాహనసకే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షరపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ఆధామ తపసంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తెలే సూర్యమండల పర్యంతం కృతరాశిర్వర్ష సహస్రావసానే ఏకైక తిల అపకర్షణ క్రమేణ సర్వరాశి అపకర్షణ సంహిత కాలే మహావిష్ణులోకే నివాససిత్యర్థం ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే గోలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్త్యోర్యమాసాంతపవాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద బ్రహ్మోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూప గుణ విభవైస్వర్యాతి నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షిభిర్యుక్త గురుహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ స్కలఫలావాప్త్యర్థం షోడశ మహాదానేషు ముఖ్యభూతం సాలంకృత కన్యకాదానాఖ్య మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్క కౌమోదకి అనంతగతి దివ్య పంచాయుధర విరాజితస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైఖాన సాగమోక్త భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగిరసవారహస్పత్య భారద్వజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేద ప్రవర్తమానస్య పరత్వ వ్యూహ అంతర్యామి అర్చవత రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్ ఆంగిరస బృహస్పత్య భారద్వజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో విధి వశాత్ ఉత్పత్తే స్థితిలయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ సర్వణః పౌత్రాయ ఆంగిరస బృహస్పత్య భారద్వజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగిరస బృహస్పత్య భారద్వజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాశోభితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యావతారాయ ప్రసన్న పారిజాతాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్య యౌవన స్వాభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధవసక వేదాధ్యాయం భార్గవచ్చమనాప్నువానౌర్వవిదల పంచారుషై పరవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుని నక్షత్రే కన్యారాశో జాతాం భృగోర్ సంకల్పతర్యాం భార్గవీం శ్రీదేవి నామ్నీం మాం కన్యాం హ్రీమహే వృణీధ్వం దాస్యామి ఋగ్యజుస్సామ అథర్వ సకల వేదాధ్యాయం కాశ్యపావ
వత్సర నేత్రవత్రయారుషేయ పరపరామిత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతురాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యవరాంగీం మహావిష్ణోః అత్యంత మనోహరీం అతి సౌందర్యవతీం భూదేవీ నామ్నీం ఇమాం కన్యావృణీమహే వృణీత్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభృణీరుతాం దాస్యామి. విష్ణవే దుఃఖం బ్రహ్మలోకచికీషా కన్యాం సాత్వీం సుశీలయ సువిదసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ అర్థ సిద్ధయే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతి కన్యాతన ముహూర్త సుముహూర్తో మహాంతో నిగృణంతో సుముహూర్తోస్తుం తు ప్రతిష్ఠితమస్తుం తదాస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద. లక్ష్మీనాయకుడు ఆ దేవదేవుడు ఆదివరాహ క్షేత్రంలో 3.5 కోట్ల తీర్థాలతో ప్రకాశించే స్వామి పుష్కరిణీ తీరంలో పారిజాతాది వృక్షాదులతో ఉద్యానవనాలతో రత్నప్రకాశాలతో సుగంధభరితమైన లతలతో పుష్పవాటికలతో సెలయేరులతో అలరాలుతూ సిద్ధుల చేత యోగుల చేత సేవించబడుతూ ఉండే పరమ ప్రాకృతికమైన సౌందర్యం ఆహ్లాదకరమై భక్తిరసానందాన్ని కలిగిస్తోంది. ఇలాంటి దివ్య కాంతులతో ఉండే స్వామి యొక్క దివ్య తేజోమయమైన ఆ ధామం యొక్క మహత్వం మనస్సుకి వాక్కుకి అందదట. అందువల్లనే ఈ నశక్యతే మయా వక్తుం తద్ధామ ధ్యానజం ఫలం తద్ధామ స్వామిన స్థిత్రం అవాన్మానస గోచరం అంటాడు సూతుల వారు. సార్ధత్రికోటి సంస్థానై అచంచల భక్తి ప్రపత్తులు కలిగిన భక్తి యోగులకే ఆ భగవానుని యొక్క రసాత్మకమైన తేజో వైభవం అర్థమవుతోందిట. కళ్యాణ గుణాల వారుడైన వెంకటాచలపతిని ధ్యానించడమే యోగ వైభవదాయకం. సకల పాపహరణం, సకల జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు ఆనంద మాధుర్యాలని సంతరించేది ఆ శ్రీ వెంకటేశ్వర ధ్యాన యోగానందాన్ని పొందటమే దేవతలు సిద్ధులు బ్రహ్మాదులు కూడా కోరుకుంటారు. అలాంటిది ఈ క్షేత్రం అన్నారు. మరి ఈ క్షేత్రంలో అదిగో ఆ లక్ష్మీదేవిని చేపట్టేటువంటి ఆ భూమహాలక్ష్మిని కూడా స్వీకరించే ఆ శ్రీమన్నారాయణుడు, ఆ పరతత్వం, ఆ పరమ పదవాసుడు శ్రీనివాసుడు ఆ భూలోక వైకుంఠంలో 4 దిక్కులు 4 పురుషార్థాలకు నిలయంగా సూర్య విద్యుత్ చంద్రకాంతుల సమ్మేళనమైన దివ్యకాంతుల ప్రభావాలతో ఉండేటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క అనంత స్వాభావిక శక్తియుక్తులే ఈ ప్రపంచ సృష్టికి కారణాలు అని అన్నారు. అలాంటి ఆ పరమాత్మ ఈనాడు మనందరి కోసం దిగి వచ్చాడు. జ్ఞానవరాహ రూపంతో ఉన్నాడు. లక్ష్మీ సహిత వెంకటేశ్వర పరబ్రహ్మమై ఉన్నాడు. ఆ శుభకరమైన శుద్ధమైన పరబ్రహ్మస్వరూపమై నిత్యానంద తేజోమయుడు, సకల జగన్నాయకుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, నిత్యైశ్వర్యమూర్తి, కోటి ఉదయ సూర్యకాంతుల కోటి విద్యుత్ కాంతులతో సమస్తాలంకార సంశోభితుడు, నీలమేఘశ్యాముడు, పీతాంబరధారి, ఆపాదకేశ విలసన్ మహార్హ నేపథ్యజాల మణికాంత తడిత్ కులానాం జాంబూనదాగ్ర్య ఖచితామల రమ్య భాసాం సౌపానపాలిభిరతీవ భృశాభిరామం. అద్భుతంగా వర్ణన చేస్తాడు. అట్టి నీలమేఘశ్యాముడు, పీతాంబరధారి, రత్నతోరణ విలాసితమైన ఆనంద నిలయ దివ్యధాముడు, పంచాయుధ శోభితులు, చండ ప్రచండ సునందాది ద్వారపాలక పరివార గణముల చేత సేవించబడేటువంటి దేవదేవుడు, అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు అనే అనంతనామధేయ విలసితుడై దివ్యమంగళ విగ్రహుడై రామకృష్ణాది లీలావతారముల లీలా విభూతితో అలరారే సత్యజ్ఞానానంద స్వరూపులు, సకలోపనిషత్సారమైన దివ్యమూర్తి. అట్టి ఆ దేవదేవుడు ఈనాడు పెండ్లి కుమారుడై శ్రీదేవితో భూదేవితో కలసినటువంటి వాడై అనంత సౌందర్య స్వరూపుడై కోటి మన్మథాకారుడై సకల జగత్తుని మోహింపజేసే మోహన గోపాలుడై
ఆ వైఖానస అగస్త్యాది మహర్షుల చేత జనకాది శంఖన మహారాజుల చేత చక్రవర్తుల చేత పూజించబడేటువంటి అష్టదిక్పాలకుల చేత పూజితులయ్యే అభిషేకమూర్తి, అలంకారమూర్తి, నిత్యయవ్వనమూర్తి, ఆనంద రసానుభూతిని తనను నిరంతరం సేవించి ధ్యానించి తలచి వలచి కొలచి పిలిచేటువంటి భక్తుల కోసం వచ్చారట. మనోహరాకారుడై పాదనూపురాల నుండి సువర్ణ కిరీటం వరకు సమస్తాభరణ శోభితుడై వజ్రాంకుశాది దివ్య చిహ్నాలతో ఉండే పాదపద్మాలు కలిగినటువంటి వాడై ఆ కాళీ గోరల యొక్క కాంతులు చంద్రకాంతుల్లాగా జీవుల యొక్క ఈ మానవుల యొక్క అజ్ఞానమనే చీకట్లు పటాపంచలు చేసి ఆ దివ్య పాదారవింద మకరంద సేవనం చేత తన కృపామృత సాగరంలో భక్తులని ముంచివేస్తాడా, సకల సంపదల్ని కలిగిస్తాడా అన్నట్లుగా ఉండే ఆ దేవదేవుడే ఆ వెంకటేశ్వరుడు. అట్టి స్వామికి ఆ హృదయం అనేటువంటి 8 రేకుల పద్మం, అక్కడ ఆ వెంకటేశ నమో నమః దేవదేవ శ్రీనివాస అని ఆ దివ్య నామాన్ని స్మరిస్తే ఉపనిషత్తులనే సారమనే సముద్రం నుండి ప్రభవించిన కౌస్తుభ రత్నమో అన్నట్లుగా, సంజీవన ఔషధమో అన్నట్లుగా శేషభూషాలంకారుడై సకలాభీష్ట ప్రదాతయై సకలైశ్వర్యాలని సిద్ధింపజేసేటువంటి సువర్ణముఖి నదీ తీరంలో వెంకటాచలంలో వసించేటువంటి స్వామిని మనం సేవిస్తున్నాం. ఎంత అద్భుతం, ఆనందం. ఆ ఆశ్చర్యవత్ పశ్యతి అని ఉపనిషత్తులు చెప్పినట్లుగా ఆ మహర్షులు, మహాత్ములు, సిద్ధులు, సాధ్యులు కూడా ఆ పరమాత్మ యొక్క దివ్యతత్వాన్ని సంపూర్ణంగా గ్రహించలేరట, అచింత్యమన్నారు. అందువలనే అత్యద్భుతమైనటువంటి ఆ పరమాత్మ పెండ్లి కుమారుడయ్యాడా మన కోసం. అంటే ఒక పిల్లవాడి కోసం ఒక ఉపాధ్యాయుడు, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక గురువు తమ ఉన్నటువంటి ఆనంద స్థితి నుంచి దిగి వచ్చి ఆ పిల్లవాడికి అర్థమయ్యేట్లుగా ఆటలు ఆడి పాటలు పాడి ఆ జీవిత సారాన్ని, ఎలాగ జీవన మార్గాన్ని ధర్మబద్ధంగా నడిపేటువంటి ప్రయత్నం చేస్తారో అలాగా ఇక్కడ జగత్తు అంతా కూడా ఆయన కుటుంబమే. ఆయనే చెప్పాడు, జగత్ కుటుంబవాసిని శ్రీ వెంకటేశాయ నమః. ఈ జగత్తులో ఉన్నటువంటి 800 కోట్లకు పైబడిన మానవులు, పశుపక్షి మృగాదులు, సమస్త ప్రాణులు అంతా ఆయన కుటుంబమే. ఈ కుటుంబంలో భిన్న భిన్నమైనటువంటి భావాలు ఉండవచ్చు, భిన్న భిన్న అభిప్రాయాలు. మతం అంటే అభిప్రాయమనే భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ప్రపంచమంతా ఈనాడు ఎక్కడ చూసినా ఆయా విగ్రహాలు, సూర్య విగ్రహాలు, విష్ణు విగ్రహాలు, అనేక విగ్రహాలు. అంటే ఏమిటి? సనాతన ధర్మమే అనుసరించింది ఈ విశ్వమంతా, ఈ ప్రపంచమంతా. ఈనాడు అన్నీ బయటపడుతూ ఉన్నాయి. కొన్ని కోట్ల మంది మానవులంతా కూడా సత్యాన్ని తెలుసుకొని నిజమైన సత్యం ఎప్పుడైనా అర్థమవుతుంది. ఈ ధర్మ అర్థ కామ మోక్షములను సాధించడానికి సరైనటువంటి మార్గం సనాతన ధర్మ మార్గమే అని సత్యాన్ని గుర్తించిన వారందరూ కూడా ఈ మార్గంలోకి వస్తున్నారు. అదిగో అలాంటి వారికి సారథ్యాన్ని వహిస్తూ కలియుగంలో నేనే దైవాన్ని అని అందరికీ కూడా తెలిసేట్లుగా చేస్తూ వారు ధర్మబద్ధమైనటువంటి వైవాహిక మార్గం సనాతన ధర్మంలో ఆ చక్కని వైవాహిక వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండేట్లుగా స్వామి స్వయంగా తన పట్టపురాణి, ఆ నిరంతరం అనపాయిని తనను అనుసరించే ఆ మహాలక్ష్మికి మొదటగా ఆ మాంగళ్య సమర్పణ చేస్తున్నారు. వీక్షిద్దాం. వెంకటరమణ కంఠే భద్రామి సుభగే రక్షత్వం భువనత్రయం శ్రియ జాత శ్రియానిర్యాకి శ్రియం వయో చరితృభ్యో దదాతే శ్రియం వసాన అమృతత్వమాయన్ భవంతి సత్యా సమితా మిత్రో శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమగం రాజా నమస్కృజత తంత్రగోవేద అన్వసృజ్యంత
तान् हस्ते कुरुत अतः सीता सावित्री मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवे ब्रह्मवर्चसपित्रां श्रोत्रं विष्णुर्मः महीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारण मुहूर्त सुमुहूर्तो महान्तो निगृह्णन्तो सुमुहूर्तोस्तुं सुप्रतिष्ठितमस्तु तथास्तु। दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा। इमान् राजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्ततग्निरनुमन्यतान् यम्नारुपब्रूतेऽग्नो लाजानापपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा।
इमान् लाजानावपामि संवृद्धिकरणान् मम तुभ्यं च संवननांस्ततग्निरनुमन्यताम् यन्नारुपब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा भुवस्वस्वाहा ఐదేన మమ గుస్తా నవదేన మమ గుస్తా తరతన మమ గుస్తా దేశ ప్రసాభి దేవదేవ సత్రే శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం సర్వలోకితార్థం కరిష్యమః వైవాహమత్సక్రమేణ సర్వదోష ప్రాచిత్తార్థం వైష్ణవం హోషే तेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्वतेन मुनिस्वते वसवित प्रस्वा अतो देवा अवन्तुनयतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समुडमस्य पागुंसरे स्वाहा त्रीणि पदाति चक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णो परमं पदं सदा पश्यन्ति शूरयः दिवि वचक्षु रततग्गु स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवाग्ं सस्यमिन्दते विष्णोर्यत्परं पतिग्गु स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा भूर्भुवस्वस्वाहा ऐतेन मम गुस्ताः नवतेन मम गुस्ताः तरतेन मम गुस्ताः ये सप्रसाभिः सिद्धेवदेव सत्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यमः वैवाहमत्सक्रमेण कर्म साद्गुण्यार्थम् उपरिष्टान्तहोममुषे अदितेन मन्निस्वा नमतेन मन्निस्वा सरस्वतेन मन्निस्वते वसवित प्रस्वान् यतस्य कर्मणोत्यरीरिचं यद्वाङ्ग्रम् अग्निश्चत्विष्टकुर्विद्वा सर्वज्ञं स्विष्टकुं सुहुतं करोति मे स्वाहा अग्नेः स्विष्टकृते सुहता हुताहुतीनं कामान् अग्निसमर्थयति स्वाहा अग्नेय स्वाहा अग्नेनाथाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैव तिष्ठं सर्वत्रैवानातिष्ठं देवतममुष्मे स्वाहा अग्नेय स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो विन्दाभूतग्नि तत्पुनरार्जातवेद विचर्षणे स्वाहा पुनरग्निचक्षुरदत्पुररिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिना एवं चक्षुरदत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशरिष्टेभ्य स्वाहा पेशन्दुष्टे स्वाहा निष्कृते स्वाहा दौराद्य स्वाहा दैवीभ्य स्वाहा तनुभ्य स्वाहा रुद्ध्ये स्वाहा समृद्ध्ये स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रावितमत्याश्रावितं एदोऽस्य दिशि स्व समिदसि तेजोसि तेजोमयि देवी स्वाहा यमसति मे मृत्युर्मे पाहि स्वाहा सूर्यसति मे चक्षुमे पाहि स्वाहा सोमसति मे चित्तमे पाहि स्वाहा वायोर्तिमे प्राणन्मे पाहि स्वाहा ब्रह्मणति मे बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्तक स्वाहा वेदिर्भुक्तक स्वाहा द्योर्भुक्तक स्वाहा पृथिवीभुक्तक स्वाहा ओषधि वनस्पतिगन्धर्वा आप्तरत्यभुक्तक स्वाहा अग्निजनक स्वाहा वेदिर्जनक स्वाहा द्योर्जनक स्वाहा पृथिवीजनक स्वाहा ओषधि वनस्पतिगन्धर्वा आप्तरत्यजनक स्वाहा अतः पूर्णाहुतिकाल मुहूर्तः सप्ते अग्नि समित सप्त जिह्वा सप्त ऋषयः सप्त धाम प्रियणि सप्त होत्रा सप्त धात्वा सप्त योनिरापि स्वाहा गुतेन स्वाहा गुतदान विद्वा अष्टगुतेन पूर्णमाहुतिं जुहोमि प्रजापते स्वाहा इंद्रे विश्वे देवेरन्तं देवमनवो गच्छतो यत् स्वाहा आदिशेषन्द्रजोमि स्वाहा पूर्णाधिकाल मुहूर्तस्य मुहूर्तमान्तोन विमन्तो ओम अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो दोस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तं ओषधि वनस्पतिस्तृप्यन्ताम् ऐतेन मम गुस्ताः नवतेन मम गुस्तरतेन मम गुस्ते तप्रसाभिः पवित्रस्य पवित्रं भूयस्वा पूर्णमस्य पूर्णमेव भूयस्वा सत्य सर्वमेव भूयस्वा सर्वं सर्वं भूयस्वा अक्षितमक्षित्यजो अक्षितमस्य वामे चेष्टः प्राच्यां दक्षिणां प्रतीच्यां उदीच्यां ऊर्ध्वं अतो दरतरिः पश्चिमतो विष्णुः समते दक्षिणतो विष्णुः उत्तरतो विष्णुः समते प्राच्यां विष्णुः सदमसे सर्वाङ्गुजां ग्रन्थि विसृज्य अपवस्पर्श्य अब्धे प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामाप ओषधयो मरुतां पृषत यस्तदेवां गच्छ ततो नो वृष्टिमेर्यस्वाहा शुद्ध्यन्तां देवसदर्गं शुद्ध्यन्तां देवसरं भूते स्पाते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यस्सो भो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम्
त्रयाशं जमदग्ने कश्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशं दीर्घायुत्वाय पोष्टं यो भवः त्रयाशं जमदग्ने कश्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् आपोष्टं यो भवातानपूर्ज्यतातनां हिरणाय शिक्षते यो वश्यवत मूर्धः तस्य भाजयते अनः उशतीरिव मातरः तस्मारङ्गमामवः यस्य क्षयजन्मता आपोजदातनः दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयाशम् आपोष्टतात्मं प्रोक्ष पंचमे स्वरचमे यज्ञोपचते नमच्च यत्ते नुनन्तस्मेते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रिहीनं वा वशरर्धहार उपाग्ने जातिवस्य भगवान् प्रज्वलितो नमः ब्रह्मणे नमः सोमन प्रपाद्या च वनियं समर्प्य ब्रह्मणे सोमन सुप्रीत सुप्रसन्न व्रतो भवतु यदा स्थनमसुखं प्रवेशयामि यज्ञेश्वरनो गुरोपहरं समर्पयामि आज्यशेषं समर्पयामि नमस्ते गर्भपत्याय नमस्ते दक्षिणाग्ने नमः आहवनीयाय महावेद्याय नमो नमः काण्डद्वयोपपाद्याय गर्भब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमः यज्ञेशाच्युत गोविन्द माधवान्तकेश पृष्ठ विष्णु ऋषिकेश वासुदेव नमस्ते यज्ञेश्वराय नमः आज्यशेषं समर्प्य गुरोपहरं समर्पयामि यत्र ब्रह्मा ते देवा तत्र गच्छ हुतासना यज्ञेश्वरं यथा स्थानं प्रवेशयामि कायेन वचा मनसा इन्द्रियं वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्रीमन्नारायणार्पितमस्तु ओम स्वस्ति श्रद्धा मेधा यशः प्रज्ञा विद्या बुद्धिं बलं श्रियम् आयुष्यं तेज आरोग्यं देहि मे हव्यवाहना यस्य स्मृत्या च नामोक्त्वा तपोहोमक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सज्जो वन्ते हुतासनां मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनां यद्दुतं तं मयं देव परिपूर्णं तदस्तु ते ओं सर्वं श्रीभूनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु యజ్ఞరక్షక గోవింద గోవింద యజ్ఞో వై విష్ణు అని సమస్తమైనటువంటి యజ్ఞయాగాదుల ఫలాన్ని ప్రసాదించేటువంటి ఈ వైవాహిక దీక్ష స్వీకారం శ్రీనివాసుడు చేసినటువంటి ఈ అపూర్వమైనటువంటి విశేషాన్ని మనమంతా వీక్షించాం. పూర్ణాహుతిని సమర్పించి పరిపూర్ణమైన స్వరూప స్వభావాలు కలిగినటువంటి ఆ స్వామిని చక్కగా అనుగ్రహించమని వేడుకొన్నాం. ఎలాగ అనుగ్రహిస్తాడు? ఇదిగో ఈ గోదాదేవి యొక్క దివ్యమైన వారణమాయిల పాసుల గానం జీయర్ స్వామి వారి ప్రతినిధులు గానం చేస్తూ ఉంటే అర్చక స్వామి అన్నమాచార్య వంశీకులు నిర్వహించే ఈ అద్భుతమైనటువంటి నారికేల ఫల పరివర్తన సన్నివేశం అంటే మధుర భక్తికి ప్రతీక అయినటువంటి ఆ గోదాదేవి నిరంతరం ఆ స్వామిని భావించి సేవించి తాను తగుదునా స్వామికి అని ఎంతో అద్భుతమైన భావన ప్రవాహంలో మునిగిన తల్లి. అట్టి తల్లి మార్గంలో మనమంతా నడవాలి. ఇదిగో ఇప్పుడు స్వామి తాను ధరించిన నవకోమల పుష్పమాలికను రంగురంగుల పుష్పాలు గుదిగుచ్చబడి ఒకే దారానికి ఉంటాయి. దారం కనిపించటల్లా పుష్పాలే కనిపిస్తున్నాయి. తులసి మాలాభూషితుడైనటువంటి స్వామి. అలాగనే ప్రపంచం కనిపిస్తోంది, పరమాత్మ కనిపించడు. ఎప్పుడు కనిపిస్తాడు అంటే దానికి చూడదగినటువంటి యోగ్యత మనకు కలిగితే కనిపిస్తాడు. అలాంటి కలిగించే విధానమే భక్తి. అదొక సాధనం. చేతనాచేతన విశిష్టమైన పరబ్రహ్మ ఆ తత్వం ఒక్కటే. అది సూక్ష్మాకారంగా కారణంగా స్థూలాకారం చేత కార్యంగా ఉంటోంది. ఆ బ్రహ్మము ఆ పరబ్రహ్మ ఎవరు? శ్రీమన్నారాయణుడు. అతను నిత్యలక్ష్మీ సమేతుడట. చేతనులు అచేతనములు నిత్యతత్వములే. అసంఖ్యేయంగా నిత్యులు బద్ధులు ముక్తులు అని ఉంటారు. నిత్యులంటే ఎప్పుడూ కూడా ఆ స్వామిని విడవకుండా ఉండేటువంటి అనంత గరుడ విశ్వక్సేనాథుడు. ముక్తులంటే సుఖమహర్షి వామదేవుడు ఇలాంటి వారు. బద్ధులంటే మనమంతా
ఈ ప్రకృతి అది అచేతనం, త్రిగుణాత్మకమైనది, కర్మసాధన యోగ్యమైనది. అనాది కర్మ వాసన చేత పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోక దేహ సంబంధ రూపమైన స్థితిలో ఉన్నాం. అదిగో ఆ భక్తులంతా కూడా రెండు చేతులు జోడించి ఆ క్షిప్రం విజానాతి, ఆ స్వామి యొక్క అంజలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని, రెండు చేతులు జోడించి నమస్కరించడాన్ని ఒక ముద్ర అంటారు, అంజలి ముద్ర. మనం దేవాలయ కోవెళ్లలో హనుమంతులు, ఆ గరుత్మంతులు వీరంతా అలాగ నమస్కారం, దేవాలయంలో అలాగ ఉండాలి. మనం పై వస్త్రాన్ని నడుముకి కట్టుకొని పురుషులు స్త్రీలు చక్కగా పింజబోసి ఇలాగ సంప్రదాయం మన సంస్కృతి. ఎందుకయ్యా శరీరం వ్యామోహం ఉండకూడదు. అదిగో అలాంటి ఆ పరమాత్మని వేడుకుంటూ అక్షతారోపణ చేయడం ఒక అద్భుతమైన సన్నివేశం. లోకా సమస్త సుఖినో భవంతు. వెంకటరమణ గోవింద గోవింద. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాన్ని సత్యాచేత పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.